పొద్దన్నుంచి నాలిక పీక్కపోతుంది. ఈ కోటేష్ బావ ఎక్కడ తెచ్చాడో ఏమో చూద్దాం. అమ్మని అమ్మ ఇక్కడ ఉండుంటాడు. ఛీ! అమ్మని అమ్మ ఇక్కడ దాక్కున్నావా కోటేష్ బావా? పొద్దున్నుంచి నీకోసం ఎదికి సస్తున్నా. నమస్తే బావా. సెట్ అంతా మనిషిని పలకరిస్తుంటే ఉలుకు పలుకు లేదేంది బావా? రే, చెట్టుని పెంచితే నీడనెత్తదరా, పండు ఫలమెత్తదరా, కానీ నువ్వేమెత్తావురా? చెట్టును బట్టి చీడ పురుగులా చెట్టును తొలుచుకు తింటున్నావు కదరా. ఇదిగో చూడు, నా దగ్గర పైసలు లేవు. ఓ బయటికి. బావా పైసలు లేవనొద్దు బావా. లచ్చిందేవిని దాచిపెడితే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై శాపం పెట్టుద్ది బావా. బావా అప్పుడు నువ్వు కూడా నాకులాగే అడుక్కు తాగాలి బావా. బావా ఓ బావా, నీ బామ్మర్దిని బావా, నీ బామ్మర్దిని బావా. నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూస్తారు బావా? బావా ఒక్క నైటి బావా, నీకు దండం పెడతా. మా బావ చాలా మంచోడు, అమ్మ దయగలోడు. ఓ బావా బావా ఒక్క 90 చెప్పు బావా. కూలీ పైసలు రాగానే రేపిస్తా. అమ్మా బావా బావా కళ్ళ ముందు కనపడే దేవుడి బావా. ఒక్క 90 బావా, ఒక్క 90 బావా. ఇదిగో ఇది రేపు ఇయ్యాలా. బావా థ్యాంక్ యూ. నరాలన్నీ మంచిగానే బావా. ఇంతసేపు మనసులో లేదు బావా. మాయగా ఉండే, మబ్బులు కమ్మినట్టుండే. 90 పడంగానే బావా మనసంతా ఉల్లాసంగా అయింది బావా. పానమంతా అల్కగైంది బావా. మంచి ఆలోచనలు వస్తున్నాయి బావా. మా బావ మంచోడు, మా బావ చాలా మంచోడు. కాయకట్టం చేసుకుంటూ బతుకుతాం, కడుపు నిండా తాగుతాం, తింటాం, కంటి నిండా నిద్రపోతాం బావా. కొంపలు ముంచే ఆలోచనలు రావు బావా. ఏ రోగం నొప్పి రాదు. మన బతికే మంచిది బావా. ఇప్పుడు ఎందుకురా బామ్మర్ది? బావా నా మనసులో ఒక మంచి మాట ఉంది బావా. అది నీకు చెప్పాలనిపిస్తుంది బావా. చెప్పనా బావా? చెప్పు, లేకపోతే కడుపు చచ్చిపోతావు. ఏదవన్నారు ఏదవని, వీడికి మందు బాగా ఎక్కువైపోయింది. నాకు ఏ నాకుతోరా? నాకు లగ్గం చేసుకోవాలనిపిస్తుంది బావా. ఓరు బామ్మర్ది, ఏమి చిత్రమైన కోరికలు కోరుతున్నావురా? నేను మనిషిని కానా బావా? నాకు కోరికలు ఉండవా? పెళ్ళాంతో కలిసి ట్యాంకు బండుకు పోవాలని, కూలీనాలి చేసుకోవాలని ఉండదా బావా? సినిమాలకు షికారాలకు వెళ్ళాలని ఉండదా? నకిలేశ్వర రోడ్డు కాడికి, ట్యాంకు బండు కాడికి, ఏడుకొండల స్వామి కాడికి పోవాలని ఉండదా బావా? ఒరేయ్, ఈ పోరంబోకు పొంకనాలు చాలానే ఉన్నాయిరా నీ కాడ. పని పాట లేకుండా తిరుగుతావు, ఒక్క పైసా సంపాదించే తెలివితేటలు లేవు. నీ అబ్బా పెళ్లి కావాలంట పెళ్ళి. బావా నాకు ఒక దేవత కనలో కనపడదు బావా.
కనపడకుండా తిరుగుతున్నది బావా. రంగురంగుల బట్టలు కట్టుకున్నది, కాళ్ళకు కడియాలు పెట్టుకున్నది బావా, నా కళ్ళకు కాటుక పెట్టుకున్నది బావా, సిగలో సంపెంగి పూలు పెట్టుకున్నది బావా. చిన్నగా నవ్వుతున్నది బావా. ఆ నవ్వుతో నా గుండెల్లో సల్ప పుట్టింది బావా. అంతట్లోనే మాయమైపోయింది బావా. బావా, నా కల నిజం బావా, నా ప్రేమ నిజం బావా, నా దేవత నిజం. నా కోసం పహానమిత్తది బావా. ఈ లోకం అంతా ఒక్కటైనా, ఈ లోకమంతా కరోనా వచ్చినా నా దేవత నన్ను కాపాడుకుంటది బావా. రే, ఇంతకీ నీ కల దేవత ఎవరో చెప్పావరా? నేను ఆనందపడతాను. నా దేవతను నా గుండెల గదుల్లో భద్రంగా దాచుకున్నా బావా. అబ్బా, అంత బేగిన బయటికి రాదు బావా. ఈడికి మందు బాగా ఎక్కింది. కవిత్వం పుట్టుకొచ్చేస్తుంది. పెద్ద మాటలు చెబుతాడు. ఎదవ నా కొడక, అచ్చర ముక్క రాదు కానీ ఎదవ సోది చెబుతున్నాడు. ఎదవ నా కొడుకు. కవిత్వం చెప్పాలంటే చదువు అవసరం లేదు బావా, తెలివి ఉంటే చాలు. ఈ రామాయణం చాలు గాని ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పోదాం పారా. జాగ్రత్తరా. ఓకే బావా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఎరా ధనంజయ, బాగున్నావా? బాగున్నాన్రా, కూర్చో. మీరంతా బాగున్నారా? మా చెల్లి ఆరోగ్యం ఎలా ఉంది? మీ చెల్లికేంట్రా, చాలా బాగుంది. తన మాటే నెగ్గాలి, లేకపోతే బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, ఆ పైన ఖర్చు పెరుగుద్ది. అట్లా లేకపోతే నిన్ను తట్టుకోగలమారా? అమ్మా కళ్యాణి, నాన్నగారు, ఆనందరావు మామయ్య వచ్చాడు, కాఫీ పట్టుకరామ్మా. అలాగే నాన్న. ఏరా డాక్టర్, ప్రాక్టీస్ ఎలా ఉంది? కరోనా పుణ్యం అని బాగానే సంపాదించుంటావు. కరోనా వల్ల కార్పొరేట్ హాస్పిటల్సే బాగున్నాయి. నాలాంటి చిన్న డాక్టర్లు మంచి వైద్యం అందించినప్పటికీ విలువ ఉండదు. చెప్పాలంటే ఆయుర్వేదమే మంచి వైద్యం. బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఒరే ఆనంద్, ఆ కరోనా నాకొచ్చి నేను పోయినా బాగుండేదిరా. అదేంట్రా అపశకనం మాటలు? లేకుంటే ఏంట్రా, ఇంత ఆస్తి, ఊళ్ళో పలుకుబడి ఉండి మనశ్శాంతి లేని ఈ హోదా నాకు అవసరమా? ఒక్కగానొక్క పిల్ల, సవతి తల్లిని తేకుండా అన్నీ నేనే అయి అల్లారు ముద్దుగా పెంచాను. కాని ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి చేయలేకపోయానురా. ఆనంద్, ఆ భగవంతుడు మళ్ళీ నన్ను చిన్న చూపే చూశాడురా. అట్లా దిగాలు పడితే ఎట్లారా? గుండెను రాయి చేసుకోవాలి. కాలంతో పాటు మనం కూడా ముందుకు సాగాలి. ఆటుపోట్లను అధిగమించి ముందుకు సాగాలి. అప్పుడే గమ్యం చేరుకుంటాము. ఏమోరా, నాలో శక్తి ఉడిగిపోయింది. భవిష్యత్ అంతా శూన్యంగా కనపడుతున్నది. నాకు తెలిసి నేనెవ్వరికీ అన్యాయం చేయలేదురా. నాకే ఎందుకిలా జరుగుతుందిరా? కష్టాలు వచ్చిన ప్రతివాడు చెప్పే మాటలు ఇవేరా. రోగం వచ్చిన వాడు ఇలాగే అంటాడు, ఈ రోగం నాకే ఎందుకు రావాలి అని. ఈ సృష్టిలో కష్టాలు సుఖాలు, ఆరోగ్యం అనారోగ్యం, ధర్మం అధర్మం ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో సంభవిస్తాయి. ఇది సృష్టి ధర్మం. మనం దేనిని ఆపలేము. అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే నా మనసు దహించి వేస్తుందిరా. ఏమీ తోచడం లేదు. ముక్కోటి దేవతలకు పూజిస్తున్నాను. ఏ దేవుడైనా కరుణించకపోతాడా? నా చిట్టి తల్లి కళ్యాణి నుదుట కళ్యాణ తిలకం దిద్దే శుభగడియలు రాకపోతాయా అన్న ఆశతో బ్రతుకుతున్నాన్రా. త్వరలోనే నీ పూజలు ఫలిస్తాయి. ధైర్యంగా ఉండు. నేను మీ చెల్లి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. నీవే బెంగపడితే కళ్యాణి ఎలా ఉంటుందిరా? సరే, నేను వెళ్ళి వస్తాను. పేషెంట్లు వచ్చే టైం అయింది.
హలో. అవును, నేను ధనుంజయరావునే. నమస్తే నమస్తే. ఇప్పుడే చూస్తారా? ఏం లేదు, మీరు విశాఖపట్నం అంటున్నారు కదా, ఇంత తొందరగా ఎలా వస్తారని. ఓహో, హైదరాబాద్ వచ్చారా? సరే, అలాగే రండి. ఒరే ఆనంద్, విశాఖపట్నం నుంచి అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారు, కాసేపు ఉండొచ్చు కదరా? సంతోషం, అలాగే. అమ్మా కళ్యాణి. ఏమిటి నాన్న? అమ్మా, విశాఖపట్నం నుండి నిన్ను చూడ్డానికి ఒక సంబంధం వాళ్ళు వస్తున్నారు. త్వరగా రెడీ అవునానా? 33. 33 ఏంటి నాన్నా? 33 పెళ్లి చూపులు నాన్న. ఏం చేసేది చెప్పు, నా చేతగానితనం వల్ల నిన్ను విసిగిస్తున్నాను. అదేం లేదు నాన్న. మీ మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది నాన్న. అలా ఎందుకు బాధపడతావు కళ్యాణి? నీ నిర్ణయానికి మీ నాన్నగారు కూడా అడ్డుపడలేదు. నీ సుఖమే తన సంతోషం అనుకున్నాడు. నీవు తప్ప తనకెవరున్నారు చెప్పు? ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఆనంద్? అమ్మా, మీ అమ్మే బ్రతికుంటే నిన్ను ముచ్చటగా పెళ్లి కూతురులో అలంకరించేది. నేను మగాన్ని, నాకు చేతగాదుగా అమ్మా. అదేం లేదు నాన్న. 2 నిమిషాల్లో తయారయ్యి వస్తానుండండి. అలాగే అమ్మా. నమస్కారం అండి. రండి సార్, రండి, లోపటికి రండి. ఏమండి, మీ ప్రయాణం బాగా సాగిందా? నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చాం. మా స్నేహితుల ఇంట్లో ఉన్నాం. అమ్మాయిని చూసి సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతాం. అలాగే. ఏదైనా అడగాలంటే అడగండి. ఏరా, అమ్మాయిని చూడు, సిగ్గుపడకుండా చూడు. నాన్నగారు, అమ్మాయి బాగుంది, బాగా నచ్చింది. అమ్మాయి లక్షణంగా ఉంది. ఎందుకు నచ్చదు? మర్యాద గల కుటుంబం, లంకంత ఇల్లు, పెద్ద హోదా కలిగిన ధనుంజయరావు గారి కూతురు. ఇంతకంటే ఏం కావాలి? నాన్నగారు, ఆలస్యం చేయకుండా అసలు విషయానికి రండి. అమ్మాయి, నువ్వు మా అబ్బాయికి నచ్చావు. మరి మీకు మా అబ్బాయి నచ్చినట్లయితే ఫార్మాలిటీస్ మాట్లాడుకుందాం. సంతోషం. ఆడపిల్ల తను ఏం చెప్తుంది? మా నిర్ణయమే తన నిర్ణయం. అసలు విషయానికి వద్దాం. పెట్టిపోతలు ఏమిస్తారు? మీరే చెప్పండి. దానిదేముంది, ఒక్కగారొక్క కూతురు. మీకున్న ఆస్తులన్నీ తనకే కదా, కాబట్టి అంతా మా అబ్బాయి పేరు మీదనే రాసివ్వండి. ఉన్నదంతా అమ్మాయికిస్తే మరి ధనంజయ్ ఎట్లా? మా దగ్గరే ఉంటారు. ఇక్కడ పుట్టి పెరిగి ఈ సంపద, ఈ హోదా ఇవన్నీ వదులుకొని ఏమీ లేనివాడిలా మీ ఇంటి దగ్గర ఉండడం న్యాయమా? అసలే రెండో సంబంధం. భోగరాజు గారు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా కళ్యాణి, ఆగు. సరే, అలాగే. మీకే అంతుంటే మాకెంతుండాలి? లెగరా, లే. నాన్నగారు, ఆగండి, అమ్మాయి చాలా బాగుంది. నడవరా సిగ్గులేని విధవా, నడు. మీ పిస్నార్ ముఖానికి మా అక్క కావాల్సి వచ్చిందా? ఎల్లు ఎల్లు. తొందరపడ్డావమ్మా. రెండో సంబంధం అని తెలిసే వచ్చారు కదా మావయ్య. దాన్ని ఆసరిగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు కట్నం అడగడం ఎంతవరకు న్యాయం చెప్పండి? నా సుఖం కొరకు నాన్నని అనాథన చేయడం నాకిష్టం లేదు మావయ్య. రెండో పెళ్లి అనే సాకు ఆడదానికే ఎందుకు మావయ్య? మగవాడు ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చా? తప్పు లేదా? ప్రపంచ దేశాలు మన వేదాలు ఎంతో గొప్పవని ఊదర కొడుతున్నాయి. ఈ సంస్కృతి సాంప్రదాయాలను వేద పండితులు పదే పదే చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేది మగవాళ్లే కదా మావయ్య. వారికి వర్తిస్తాయి కదా. భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా పరిగణింపబడే వేదాలు మానవాళి జీవన విధానాన్ని తెలియపరిచే జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఇంత పవిత్రమైన వేదాల్లో ఆడదాన్ని ఆటబొమ్మలాగా, మగవాళ్ళు మహారాజుగా బ్రతకొచ్చని రాశాడు ఆ భగవంతుడు. ఇదే ఆ భగవంతుడి నిర్ణయమైతే నాకు మళ్ళీ పెళ్లి అవసరం లేదు. నేను ఎవరికీ భారం కాను, బానిసను అంతకన్నా కాను.
ఏం బాబు ఏమన్నా తిన్నావా? ఇంద బాబు, ఈ బన్ను తీసుకొని నీళ్ళు తాగు. వీళ్ళు నీకు తెలుసా? కూలి పని చేసుకునే వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు. సరే, ఒక పని చేద్దాం. మీరు ముగ్గురు నాతో వచ్చేయండి, మీకు కొత్త జీవితాన్ని చూపిస్తా. ఆ పెద్ద మనిషి ఎవరు బాబు? ఎవరో నాకు తెలియదు. వద్దులేండి బాబు, మా బతుకులేవో మేము బతుకుతాము. బాబు ఈ రోజు కూడా నీకు ఏంటి ఉద్యోగం దొరికినట్లేదు? ఆకలితో ఉన్నట్టున్నారు. రండి బాబు, భోజనం చేసి మా గుడిసెకెళ్ళి పడుకుందాం. వద్దులే శివయ్య, ఈ బండి తిని ఇక్కడే పడుకుంటాను. పర్లేదులే, రా బాబు, రా రండి రా రండి బాబు. బాబు. కానీ ఉద్యోగం దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నావు. సమాజం మీద కోపంతో సంఘ విద్రోహ శక్తిగా మారకుండా ఎన్నో పస్తులున్న రాత్రులు గడిపావు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునే వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తివి నీవు. కూలి పని చేయనిదే పూట గడవని పరిస్థితి. అయినా కూడా సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకునే తపన ఉన్న వ్యక్తులు మీరు. అందుకే మీరు వచ్చాం. అమ్మాయిని చూపిస్తే మీ గురించి వివరాలు తెలియజేస్తారా? నా పేరు జగన్నాథరావు. తల్లిదండ్రుల ద్వారానైతేనేమి, నేను సంపాదించిందైతేనేమి సుమారు 100 కోట్లు ఒక దుర్ఘటనలో నా భార్య చనిపోయింది. నాకు పిల్లలు లేరు, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అనాథల కోసం ఒక ఆశ్రమం పెట్టాలని నిర్ణయించుకున్నాను. అదే జగన్నాథ నిలయం. అవును, పేపర్లో చదివాను, టీవీలో చూశాను. చాలా గొప్ప ఆర్గనైజేషన్. ఎస్, నా భార్య చనిపోవటంతో నాలో పెను మార్పు వచ్చింది. మన చుట్టూ ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారు, ఏ ఆధారం లేని వృద్ధులు ఉన్నారు, మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అడ్రస్ లేని మనుషులకు నేనే ఒక అడ్రస్ అవ్వకూడదా అనుకున్నాను. అనే ఆలోచనే ఈ జగన్నాథ నిలయం. ఇక విద్యాసాగర్ పెళ్లి కొడుకు, ఎంఏ ఫిలాసఫీ, నిరుద్యోగిగా ఉంటే నా నిలయంలోనే ఉద్యోగం ఇచ్చాను. తన వాళ్ళు ఎవరూ లేరు, తనకెవరూ లేరు. నేనే దత్తత తీసుకున్నాను, నా కుమారుడు. చాలా సంతోషం.
కళ్యాణి ఎంఏ కామర్స్, తల్లి లేని పిల్ల. అమ్మాయి గురించి అన్నీ తెలుసుకునే వచ్చారనుకుంటా. కూర్చోమ్మా. ఎస్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడితే నో ప్రాబ్లం. ఏమ్మా, నీకు అబ్బాయి నచ్చాడా? ఒరే ధనంజయ, ఇంకెందుకు ఆలస్యం, త్వరగా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేద్దాం. మరి కట్న కానుకలు మాట్లాడుకోవాలి కదరా. కట్న కానుకలు మాకు అవసరం లేదు. నేను నా జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చాను, సంపాదించాను. అమ్మాయి మా ఆశయాలకు అనుగుణంగా ఉంటే చాలు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి చేసి నా ఆస్తినంతా మీ నిలయానికి రాసి నేను కూడా మీతో పాటు ఉంటూ నా శేష జీవితం సేవ చేస్తూ గడుపుతాను. గొప్పగా ఆలోచించావురా. కానీ అమ్మాయి అభిప్రాయం? అంకుల్, ఆదర్శం అనే మాట కరువైన ఈ రోజుల్లో తన భావాల్ని ఆచరణలో పెట్టి సమాజంలో ఆకాశ దర్పణంలో నిలబడ్డ ఒక మహానుభావుని చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఈ ఆనంద సమయంలో ముహూర్తాలతో పని లేదు, అంతా మంచి సమయమే. రేపే మీ నిలయంలో వీరిద్దరికి వివాహం జరిపిద్దాం. ఏమంటారు? అలాగే కానివ్వండి. బాబుగారు, మా బతుకులు బాగు చేసినారు. విద్యాసాగర్ బాబుకు కూడా పెళ్లి చేస్తున్నారు. నాకు కూడా లగ్గం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అరే రే, నీ కళ్ళలో అని తీసుకురారా, అప్పుడు చేస్తా నీ పెళ్ళి. ఈ జగన్నాథ నిలయంలో అమ్మవారి సమక్షంలో పెద్దలందరి ముందు ఈ ఆదర్శ వివాహం జరిపిస్తున్నాను. మీరిద్దరు పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి.